మరియు క్యాన్సర్ కారకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇవి మీ డబ్బునే కాదు, జీవితాన్ని కూడా దోచేస్తాయి. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. Consumption of alcohol is injurious to health. Hey, dude. Good morning. What? Callus? హాయ్ హలో వెల్కమ్ టు క్యాలిస్. Hey, Callus! టైం చూడరా. నేను రెడీ.
చాలా లేట్ అయిపోయింది బావ. 10 నిమిషాలే ఉంది. ఎలా వెళ్తాం అర్థం కావడం లేదు. నో వరీస్. ఏంట్రా ఎప్పుడు లేని ఈరోజు ఇంత ట్రాఫిక్ ఉంది. తొక్కు 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 క్యాబ్ ఎక్కడ దొరికితే అక్కడ దూరు. పోనీ. డ్రెస్ ఎలా బావ డ్రెస్ నిన్న నైటే కార్లో పెట్టేశాను. అయ్యో ఫోన్లు వచ్చేస్తున్నాయి. నేను చచ్చిన ఈ ఫోన్ అటెండ్ చేయను. చెప్పాల్సిన అబద్ధాలన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా నా దగ్గర అబద్ధాలు కూడా లేవు. అయ్యో ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? 5 minutes లో అక్కడ ఉంటావు. క్యాబ్ చూస్తున్నారు మా. లెఫ్ట్ కట్ చేయమా. కట్ 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 రైట్ రైట్ రైట్. మళ్ళీ లెఫ్ట్. పోనీ 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 పోనీ. రైట్ రైట్ రైట్. మళ్ళీ లెఫ్ట్. ఒక్క నిమిషం ఉంది బా. తొక్కరా తొక్కు 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 తొక్కు. రే త్వరగా రారా. బావ బావ ఆగరా, నేను కూడా వస్తాను. రేయ్ మ్యూజియంలో పెట్టాల్సిన షాప్ ముందు పెట్టారు. డ్యూడ్ 2 నెలలుగా లుక్స్తోనే సరిపోతుంది. అట్లీస్ట్ పేరైనా అడగరా. ఇప్పుడు చూడు. రోజు అదేగా చేస్తున్నా. Excuse me? ₹99 మేడం. ఇదిగోండి. ఓకే. నాకు ₹10 రీఛార్జ్ కార్డ్ ఇవ్వండి. మేడం ఒకటి చాలా? చాలు. మేడం హ? ఏంటిది? ఓ సారీ అండి, నా దగ్గర ₹10 చేంజ్ లేదు, అందుకే. అందుకని చాక్లెట్ ఇస్తే ఎలాగండి? మీరు కూడా చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చారు కదా, నేను మేడం, తీసుకోలేదా? అది మీకు ₹1 ఇచ్చానండి. మీరు ₹10 ఇస్తే ఎలా? అరే ₹1 అయితే ఏ, అది కూడా డబ్బే కదా. కానీ రూపాయి ₹10 ఒకటేనా మేడం? ఒకటే అండి. కష్టపడి సంపాదిస్తే ₹1 అయినా ₹10 అయినా ఒకటి. యాక్చువల్లీ ఈ చాక్లెట్ మీరు ఇవ్వడం కూడా ఒక బిజినెసే.
నాకు అవసరం లేకపోయినా మీరు ఇది నాకు అండగట్టేస్తున్నారు. ఎంత కాదన్నా మీకు ఇందులో 20 పైసల దాకా లాభం ఉంటుంది. మీరు ఇదే విధంగా రోజుకి 100 మందికి అమ్మారంటే మీకు 20 రూపాయలు లాభం. అమ్మ బాబో, ఈ లెక్కన మీకు నెలకి మేడం పొద్దున్నే ప్రాణాలు తీకండి అమ్మా. ఇదిగోండి మీ ₹1. హ. ఇలా చేంజ్ ఇస్తే అందరికీ మంచిది. హ్మ్? కొట్టు కొట్టు కొట్టు. ఏయ్, గుద్దు గుద్దు గుద్దు. సూపర్ అమ్మాయి బావా. అమ్మాయి కదరా, వాడు అండర్టేకర్. రే, ఆ స్కూటీలో వస్తుంది కదా ఆ అమ్మాయి. ఇదే క్యాసెట్ 1 month నుంచి చేస్తున్నావుగా. అప్పుడు లుక్ చూసి చెప్పా, ఇప్పుడు క్యారెక్టర్ చూసి చెప్తున్నా. వాడు దెబ్బలు తినకూడదురా. అయ్యో, మందు మంచింగు సైడ్ డిష్. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. రే క్యాలిస్, మనం బిల్ అమౌంట్ చూడకుండా కార్ స్వైప్ చేస్తాం కదా, తను ₹1 కోసం ఎంత ఆర్గ్యూ చేసిందో తెలుసా? షాప్ షాక్ అయ్యాడు. పిస్తున్నది ఏంట్రా? నా క్యారెక్టర్ కి కరెక్ట్ మ్యాచ్ రా. నాకెందుకు ఆ పిల్లకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిపిస్తుంది. నీ అయ్యా మండుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. ముందు వెళ్ళి ఆ పిల్లకి ఐ లవ్ యూ అని చెప్పే. బావా, మనం బ్రేక్ఫాస్ట్కి బావనా, లంచ్కి లావని అని తిరిగే రకం. ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడుతున్నావు ఏంటి? రే, పడుకున్నావా? లేదురా, పబ్జీ ఆడుతున్నా. డిసైడ్ అయిపోయా. ఏమని? నన్ను పడుకోనకూడదానా? నువ్వు చెప్పింది కరెక్ట్ రా. ఎన్ని పార్టీలకు వెళ్ళాం, ఎంతమంది అమ్మాయిలు చూసాం, సేమ్ బ్రాండ్ కానీ తను స్పెషల్ రా. తేడాగా ఏదో మ్యాజిక్ ఉంది తనలో. ఇప్పటికి ఎక్కలేదా? అందుకే ఫిక్స్ అయ్యాను రా, రేపు చెప్పేద్దాం. ఇది నిద్ర లేక మరీ చెప్పాలారా? నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాను రా. కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు నాకు ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా. నాకు ఇంకెక్కడో మోగినట్టుంది. ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా. సెంటిమెంట్ గా నా కుడికను కూడా అదురుతుంది. అరే ఓ అవులే, ఎడ చూసి నడుపుతున్నారా? దిమాకుందా లేదా? ఇప్పుడే వీడేదో అదురుతుంది అన్నాడు. అది నీకన్నా నాకు తెలియదు. ఇంకా మూతి పెడుతున్నది కదా.